అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం 6 నెలల డెడ్ లైన్ పెట్టిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. 6 నెలల వరకు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు బాగుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కంటిన్యూ అవుతాడు. 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం దించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆల్రెడీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తొలగించేసిర్రు. కర్ణాటకలో డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు. అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్యని తీసేయడానికి ముఖ్యమైనటువంటి రీజన్ సునీల్ కనుగోలు ఒక సర్వే చేసినట్టు. ఆ సర్వే రిపోర్ట్ని అధిష్టానానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. కర్ణాటకలో సిద్ధరామయ్య పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. సిద్ధరామయ్య తనకిష్టం ఉన్నటువంటి వ్యక్తులకే పదవులు ఇచ్చుకుంటున్నాడు. సిద్ధరామయ్య ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. సిద్ధరామయ్యకు ఎవరైనా చెప్తే సిద్ధరామయ్య వింటలేడు. సిద్ధరామయ్య నేను సీనియర్ లీడర్ని, నేను ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచినా, నేను మంత్రిగా ఉన్నా, నేను ముఖ్యమంత్రిని, మీరు నాకే చెప్తారా? నాకు తెలియదా ఏం చేయాలో? మీరు నాకు చెప్పడం ఏందని చెప్పి సిద్ధరామయ్య ఎవ్వరు చెప్పినా పట్టించుకోడట. ఇష్టానుసారంగా వ్యవహరిస్తారట. ఆఖరికి జనాలకు సిద్ధరామయ్య పైన తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. సునీల్ కనుగోలు సర్వే చేసిన తర్వాత ఆ సర్వే రిపోర్ట్ని కాస్త హైకమాండ్కి ఇచ్చిన తర్వాత హైకమాండ్ ఆ సర్వే రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత సిద్ధరామయ్యని దించేయాలని చెప్పి హైకమాండ్ డిసిషన్ తీసుకున్నారు. అలాగే గతంలోనే 2.5 సంవత్సరాలు ఒకళ్ళకి, 2.5 సంవత్సరాలు ఇంకోళ్ళకి అని చెప్పి గతంలోనే వాళ్ళు మాట్లాడుకున్నట్టు డీల్. 2.5 years సిద్ధరామయ్య సీఎం అయితే 2.5 years డీకే శివకుమార్ సీఎం. ఇప్పుడు సిద్ధరామయ్య 3 సంవత్సరాల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిండు. ఇప్పుడు మిగిలినటువంటి 2 సంవత్సరాలు డీకే శివకుమార్ కర్ణాటక పరిపాలన చేస్తాడు. అయితే ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి హైకమాండ్ 6 నెలల టైం ఇస్తురట. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 905 రోజులు అవుతున్నది. ఈ రోజుతోటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 905 రోజులు. ఈ 905 రోజులలో రేవంత్ రెడ్డి ఏమేం చేసిండు, ఏం కథ అనేది సునీల్ కనుగోలు మొత్తం రిపోర్ట్ అధిష్టానానికి చేరవేసేటటువంటి కార్యక్రమం చేసిందట. అట్లనే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఏంది, రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఏంది, రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, మంత్రుల కథ ఏంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు అనేటటువంటి ప్రతి అంశం పైన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏం కథ, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకం ఉన్నదా, పాజిటివ్ ఉన్నదా, రాబోతున్న 2028 ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుందా కాదా అని చెప్పి ప్రతి అంశం పైన సునీల్ కనుగోలు ఆల్రెడీ ఒక సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ను అధిష్టానానికి అందజేసేటటువంటి కార్యక్రమం కూడా చేసినట్టు. అధిష్టానానికి సర్వే రిపోర్ట్ పోయిన తర్వాతనే హైకమాండ్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం, ఒక షాకింగ్ నిర్ణయం అని చెప్పాలి. రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం అధిష్టానం ఇస్తా ఉన్నారట. అంటే దాదాపు 2.5 సంవత్సరాల పరిపాలన రేవంత్ రెడ్డి పూర్తి చేసుకున్నాడు. ఇంకొక 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి పరిపాలన బాకీ ఉన్నది. ఇక 6 months టైం ఇస్తారు. అలా 2.5 years అయిపోయింది కదా, ఇంకో 6 months అయితే 3 years అయిపోతుంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా 3 years తర్వాతనే కదా ముఖ్యమంత్రిని చేంజ్ చేసింది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి ఇంకో 6 months టైం ఇస్తారు. ఇంకో 6 months టైం అంటే డెడ్ లైన్. ఈ 6 నెలల్లో గనక రేవంత్ రెడ్డి గనక తన పర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోలేకపోతే, ఇప్పుడు తెలంగాణలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, తెలంగాణలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో గట్లనే పరిస్థితులు 6 నెలల తర్వాత కూడా ఉంటే, రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు ఎట్లయితే నెగిటివ్ ఉన్నదో 6 నెలల తర్వాత కూడా గట్లనే నెగిటివ్ ఉందనుకో, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించేసి వేరే వాళ్లకు సీఎం పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందనేది వినబడుతున్నటువంటి చర్చ. అందుకే రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం అధిష్టానం ఇస్తా ఉన్నారట. ఈ 6 నెలల్లో జనాల దగ్గర నుండి వ్యతిరేకత పొడగొట్టుకోవాలి. ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టొద్దు. నియోజకవర్గాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పాజిటివ్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మంత్రులను జనాలు పొగడాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను జనాలు పొగడాలి. ఈ అన్ని అంశాలపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఒక టైం బాండ్ ఇస్తా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లయితే వ్యతిరేకత వచ్చింది, 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మామూలు వ్యతిరేకత కాదు, ఘోరమైన వ్యతిరేకత వచ్చింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి మళ్ళీ కొడంగల్లో గెలవడా అంటే పక్కా ఓడిపోతారు అన్నంత వ్యతిరేకత వచ్చింది. రీజన్ ఏంది? రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు జనం.
జిహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తారు జనం కాడికి వచ్చింది పరిస్థితి తెలంగాణలో. ఎందుకు? రీజన్ ఏంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు. 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి గ్యారెంటీలు అన్నీ పక్కదారి పట్టినాయి. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చేసినటువంటి కథేం లేదు తెలంగాణలో. అట్లని చెప్పి రేవంత్ రెడ్డి అప్పులేం చేయలేదా అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి అప్పు ఏం చేసిండు? పైసలు నెట్టిపోయినాయి. రేవంత్ రెడ్డి ఏదేదో చేసిండు. ఓ పెద్ద పెద్ద ఏదో తీసుకొస్తాం, కంపెనీలు పట్టుకొస్తాం, తెలంగాణ అద్భుతం చేస్తామని డైలాగులు చెప్పిండు తప్ప ఇప్పటిదాకా రియాలిటీలో ఏం కాలే. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా. కానీ అధిష్టానం దగ్గరికి ఒక రిపోర్ట్ అయితే పోయిందట. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని అధిష్టానం రేవంత్ రెడ్డికి 6 నెలల టైం. ఈ 6 నెలల టైంలో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పైన జనాలు మళ్ళీ పాజిటివ్ కావాలి. రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉండొద్దు, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండొద్దు. రేవంత్ రెడ్డి చాలా బాగా పనిచేస్తుండు, ఓకే, రేవంత్ రెడ్డి పర్లేదు అని చెప్పేటట్టు ఉండాలి. అట్లుంటేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మిగతా 2 ఇయర్స్ కంటిన్యూ అవుతారట. లేకపోతే రేవంత్ రెడ్డిని 6 మంత్స్లోనే అధిష్టానం ముఖ్యమంత్రి పదవి నుండి దించేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే వాస్తవానికి రేవంత్ అన్న డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోలింగ్లో పడ్డాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ ఏంది తెలుసా? ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, అంటే గవర్నమెంట్ ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి దాదాపు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు ఉన్నాయి పెండింగ్. వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి, వాళ్ళకి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, ఒక 10,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయట బిల్లులన్నీ. ఇప్పుడు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అని ఒక 2,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిండు. మరి మిగతా ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు పోవాలి. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా పెన్షన్లు ఇవ్వలే. రిటైర్డ్ ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్స్ పోవాలి. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి బెనిఫిట్స్ ఏమి ఇవ్వలే. మళ్ళీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏం రానప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటారు కదా. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒకటి, ఆ తర్వాత రైతులకు సంబంధించిన వ్యతిరేకత, మహిళలకు సంబంధించిన వ్యతిరేకత, నిరుద్యోగులకు సంబంధించినటువంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున తెలంగాణలో. కాబట్టి రేవంత్ రెడ్డి వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇమీడియట్లీ 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు? ఇప్పుడు ఎవరికైతే ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికీ పెన్షన్లు పోయినాయి. 2,000 కోట్లు రిలీజ్ చేసిన కారణం ఏంది? రేవంత్ రెడ్డి వ్యతిరేకతను చిన్నగా పొడగొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒక 6 నెలల వరకు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి స్టడీ చేస్తాడు. నాకు తెలిసి రైతు భరోసా కూడా 3వ ఎకరానికి రేవంత్ రెడ్డి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మహిళలకు 2,500 రూపాయలు కూడా రేవంత్ రెడ్డి ఇయ్యడుగానే ఒక సర్వే చేపిస్తుండు. ఎవరెవరికి ఇద్దాం ఏం కథ అనేది సర్వే. ఆ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నట. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వ, 10,000 ఉద్యోగాలకు మనం నోటిఫికేషన్లు ఇవ్వాలి, 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి చర్చ జరుపుతున్నట. రేవంత్ రెడ్డి ఒక డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఎందుకు? అధిష్టానం 6 నెలల టైం ఇచ్చారు. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు ఉన్నట్టుగానే వ్యతిరేకత ఉంటే రేవంత్ రెడ్డిని తొలగిస్తాం అనేది అధిష్టానం వర్షన్. ఇక రేవంత్ రెడ్డి ఏం చేయాలి? 6 నెలల దాకా సెడి చేసుకోవాలి. 6 నెలల దాకా నాది అద్భుతమైన పరిపాలన, సూపర్ ఉన్నది నా పరిపాలన, జనాలందరూ నాకు పాజిటివ్ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి అనిపించుకోవాలి కదా. రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పనా, రుణమాఫీ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పింది కదా. 2 లక్షల రుణమాఫీ గురించి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చర్చకు తీస్తున్నాడు. తర్వాత ఇప్పుడు మొన్న క్యాబినెట్లో ఇంకా 2,000 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, కూరగాయల మార్కెట్లకు సపరేట్ మార్కెట్ యార్డ్ తయారు చేయాలి, లేకపోతే సీసీ రోడ్లు వేయాలి, పెద్ద పెద్ద రోడ్లు వేయాలి, ఇవన్నీ చెప్పారు కదా డైలాగులు. మా ఊళ్ళే రోడ్డు స్కామ్ జరిగింది తెలుసా. మేము మొన్న మా ఊళ్ళోకి వెళ్ళి మేడారం పోతున్నాం. మా రోడ్డు మనుషులు వేసిరట. రోడ్డు మెషిన్లు కాదు వేసింది, మనుషులే వేసిరు రోడ్డు. మధ్యలో రోడ్డు వేయలే. మధ్యలో రోడ్డు ఎందుకు వేయలేదని చెప్పి మా ఊరోళ్ళు అడిగితే కాంట్రాక్ట్ గంతే వచ్చిందని చెప్పిరట. కాంట్రాక్ట్ గంతే వచ్చుడైంది? రోడ్డు వేస్తే మొత్తం వేయాలి కదా రోడ్డు. మధ్యలో రోడ్డు వలగొట్లే. కాంట్రాక్టు రోడ్డు వేస్తే మొత్తం రోడ్డు కాంట్రాక్ట్ వస్తుంది. మధ్యలో ఏమని చెప్పి కాంట్రాక్ట్ వస్తుందా? మధ్యలో రోడ్డు వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఆ రోడ్డు మంచిగానే ఉన్నది కదా, పలగొట్టడం ఎందుకని వేయలేదట. ఎంత పెద్ద కథ. రోడ్డులో స్కాము, ఏడబడతాడ స్కాము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్కాము, మంత్రులు స్కాము, ఎంపీలు స్కాము, ఎమ్మెల్సీలు స్కాము, స్కాముల మీద స్కాములు. 1-2 అట్లా అందరు స్కాములు చేస్తారని చెప్తలేను. కొంతమంది స్కాములు చేసే వాళ్ళు మస్తుకున్నారు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా స్కాములు చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఈ దందాలు, సెటిల్మెంట్లు, ఈ కబ్జాలు కథ, దీనిపైన కూడా వ్యతిరేకత వచ్చింది జనాలకు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పెద్ద తేడా లేదు. కేసీఆర్ పైన ఏ వ్యతిరేకత ఉందో రేవంత్ రెడ్డి పైన కూడా గదే వ్యతిరేకత వచ్చింది అనేటటువంటి ఒక అంశం తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కానీ కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లోనే భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్కు ఉన్న తేడా ఇదే. ఆయన 10 ఇయర్స్ పరిపాలన వ్యతిరేకత, రేవంత్ రెడ్డి 2.5 ఇయర్స్ పరిపాలన వ్యతిరేకత. రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అంటారు చాలా మంది.
రేవంత్ రెడ్డి ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. మామూలు డ్యామేజ్ కంట్రోల్ కాదు, ఏది పడితే అది చేస్తుండే. ఇప్పుడు రైతు బంధట, పెన్షన్ 4000 రూపాయల పెన్షన్ కూడా ఈయనకి రెడీ ఉన్నాడట. 4000 రూపాయల పెన్షన్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నట, సర్వే చేస్తున్నట. 4000 పెన్షన్ ఎవరికి ఇవ్వాలి, పెన్షన్లో కూడా అర్హులు ఎవరు ఉన్నారు, అర్హులు ఎవరు లేరు. ఇప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుందట, వాళ్ళని స్కిప్ చేయాలి, డిలేట్ చేపిస్తారు. మొత్తం పూర్తి స్థాయిలో కొంతమంది చనిపోయిన వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది, వాళ్ళని స్కిప్ చేస్తారు. ఒకప్పుడు పెన్షన్కి తంబు పెట్టేది ఉండే, ఇప్పుడు తంబు సిస్టమ్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కొంతమంది ముసలోళ్ళు ఇంటికాడనే ఉంటారు, ఆ పెన్షన్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఇంటికి పోలేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి పెన్షన్ తీసుకొని వస్తారు. కొంతమంది మొత్తం పెన్షన్ ఆఫీస్ పోయి ఇట్లా సంతకమే పెట్టలేరు కదా, ఇంటికాడ ఉంటారు. అట్లనే పెన్షన్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి ఇస్తారా అంటే ఆయన ఎన్నో కూర్చుంటాడు, వచ్చి తీసుకోబోరు అంటాడు. ఇట్లా కూడా ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి చెక్ చేపిస్తుండట. మహిళలకు ఎంతమందికి 2500 ఇవ్వాలి, వృద్ధులకు 4000 రూపాయలు ఎవరెవరికి ఇవ్వాలి, ఏం కథ అనేది మొత్తం రేవంత్ రెడ్డి ఇన్స్పెక్షన్ చేపిస్తున్నాడు. ఏం లేదు, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. తెలంగాణలో బాగా డ్యామేజ్ అయింది కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అయింది, ప్రభుత్వానికి డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డికి పాజిటివ్ అయితేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు. రేపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవి ఖతమయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి చకా అదోటి ఇదోటి పనిచేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. సరే, ఒక బ్రీఫ్ వార్తున్నది నా దగ్గర, నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో కాంగ్రెస్, రేవంత్ కూడా తప్పిస్తారా? కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పేసిన సునీల్ కనుగోలు సర్వే ఆధారంగా కర్ణాటకలో సీఎం మార్పు, తెలంగాణలో రేవంత్కి అధిష్టానం 6 నెలల టైం. కర్ణాటక మాదిరిగానే 3 ఏళ్ల పాలన తర్వాత రేవంత్ను కూడా ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించేటటువంటి అవకాశం ఉందట. తెలంగాణలోనూ సీఎం మార్పు జరిగేటటువంటి అవకాశం ఉందట. సిద్ధరామయ్యని తప్పించినట్లు రేవంత్ రెడ్డిని తప్పించే ఆస్కారం ఉందంటున్న ఢిల్లీ పెద్దలు. 6 నెలల తర్వాత సునీల్ కనుగోలు మరో సర్వే, దాన్ని ఆధారంగా తేలనున్న రేవంత్ రెడ్డి భవితవ్యం. కర్ణాటక, తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రణాళికలు వేస్తున్న ఢిల్లీ అధిష్టానం. తర్వాత కర్ణాటక ప్రభుత్వంతో సలహాదారుడిగా ఉన్న సునీల్ కనుగోలుని తెలంగాణకు పంపే అవకాశం. సునీల్ కనుగోలుతో సమన్వయం చేసుకోవాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన అధిష్టానం. ఇక నుంచి తెలంగాణపై ఫుల్ ఫోకస్. సీఎం, మంత్రుల పనితీరుపై అధిష్టానం ప్రత్యేక నజర్. తాజా పరిణామాలపై నేడు గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ అధ్యక్షత పిసిసి అధ్యక్షుడితో పాటు పిసిఏ సమావేశం అట. కథ ఎట్లుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం కనబడుతుంది 6 నెలల్లో. రేవంత్ రెడ్డికి 6 months టైం. ఈ 6 monthsలో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ సునీల్ కనుగోలు ఇప్పుడు ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిండు. 6 నెలల తర్వాత మళ్ళీ సునీల్ కనుగోలు ఇంకో సర్వే చేస్తారట. ఇంకో సర్వే సునీల్ కనుగోలు చేస్తాడు. ఆ 6 నెలల తర్వాత సునీల్ కనుగోలు చేసేటటువంటి సర్వే రిపోర్ట్లో రేవంత్ రెడ్డి పైన మంచిగానే పాజిటివ్ ఉన్నది, రేవంత్ రెడ్డి మంచిగానే పనిచేస్తుండు, ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు మంచిగానే పనిచేస్తున్నారని చెప్పి రిపోర్ట్ ఓకే అయిందనుకో, రిపోర్ట్ పాజిటివ్గా సునీల్ కనుగోలు ఇచ్చిందనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి మిగతా 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతారు. లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కట్ అయ్యే అవకాశం కనబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. ఇగో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.